మోయినాబాద్ డ్రగ్స్ పార్టీపై ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ కీలక వివరాలు వెల్లడించారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో 11 మందిని అరెస్ట్ చేశామని, ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిందితుల్ని కోర్టు ముందు ప్రవేశపెడతామన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి యూరిన్ టెస్టులు నిర్వహించామని, పారదర్శకత కోసం బ్లడ్ టెస్టులు కూడా చేయించామన్నారు. డ్రగ్స్ కేసులో మొత్తం 6 మందికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిందితుల నుంచి కీలక వివరాలు రాబడుతున్నామని చెబుతున్న ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తో మా ప్రతినిధి తిరుపతి చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఇప్పుడు వ్యవహారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు మాట్లాడేందుకు మనతో పాటు ఈగల్ ఫోర్స్ ఈస్ట్ ఎస్పీ గిరిధర్ ఉన్నారు. గిరిధర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ ఎలా తెలిసింది, దీన్ని ఎలా మీరు చేశారు, ఎలా దీన్ని ఆపరేషన్ చేశారు? మాకు నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మనము డైరెక్టర్ గారు, ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ గారు మరియు సిపి ఫ్యూచర్ సిటీ గారి సమన్వయంతో పర్మిషన్తో మోయినాబాద్ పోలీసులు మరియు ఈగిల్ ఫోర్స్ ఎస్ఓటి టీమ్స్ అన్ని కలిపి చెప్పబడ్డ ఫామ్ హౌస్ మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసే క్రమంలోనే మా ఆఫీసర్లకు వెపన్ యూజ్ చేసినట్టుగా సౌండ్స్ వచ్చాయి. వెంటనే మన వాళ్ళు పరిగెత్తుకెళ్లి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని పక్కనున్న వ్యక్తి దగ్గర రౌండ్స్, ఇతని దగ్గర వెపన్ 2 సీజ్ చేసి పక్కన కూర్చున్న 9 మంది అంటే టోటల్గా 11 మెంబర్స్ మీద కూడా డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ టెస్ట్లో 5గురికి పాజిటివ్ వచ్చింది. తర్వాత ఫర్దర్గా మళ్ళీ దాని జీవో నంబర్ 4 ప్రకారంగా ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ కూడా చేయించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎర్రగడ్డ హాస్పిటల్లో. దానిలో ఈ నెగిటివ్ వచ్చిన దానిలో ఇంకొక అతనికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 6గురికి పాజిటివ్, 5గురికి నెగిటివ్ వచ్చింది. అందరినీ కూడా ఈ వెపన్స్, తర్వాత దొరికిన చిన్న డ్రగ్ క్వాంటిటీ డ్రగ్ ప్లస్ మిగతా ఎవిడెన్సెస్ ఏమన్నాయో అన్నీ కలిపి మనం లోకల్ పోలీస్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఎన్డీపీఎస్ యాక్ట్, తర్వాత బిఎన్ఎస్ చట్ట ప్రకారంగా సెక్షన్లు, తర్వాత ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్లు నమోదు చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళు ఫర్దర్గా జ్యుడిషియల్ యాక్టివిటీ చేస్తారు. అంటే ఇందులో మాజీ ఎమ్మెల్యే, ఒక ఎంపీ కూడా ఉన్నారు కదా, వారికి కూడా పాజిటివ్ వచ్చిందండి. వారిని కూడా ఇప్పుడు కోర్టుకు హాజరుపరుస్తారు, అందరినీ హాజరుపరుస్తాం. ఇది మొత్తానికైతే తెలంగాణలో ఫామ్ హౌస్ కేసులో ఇప్పటికీ ఒకవైపు వివాదాస్పదంగా ఇటు పైలట్ ఫామ్ హౌస్ అవుతుంటే, ఇప్పుడు తాజాగా మరో వివాదం డ్రగ్స్ కేసులో కూడా ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికాయి. దీంతో పాటు అక్కడ ఏలూరు ఎంపీ మహేష్ కుమార్, అదేవిధంగా మరొక వైపు పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఈ పాజిటివ్లో ఉన్నారు. మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చినట్లుగా ఎస్పీ గిరిధర్ చెప్తున్నారు. ఇది మొత్తానికైతే ఫామ్ హౌస్లో జరిగిన ఘటన. కెమెరా పర్సన్ కనకరాజుతో తిరుపతి చారి, హైదరాబాద్.